బేసిక్‌గా ఒకటే ఇక్కడంతా మీడియా మేనేజ్‌మెంట్ తప్పించి, ప్రభుత్వాల ఆలోచన విధానాలన్నీ కూడా రొటీన్‌గానే ఉంటాయి. ఇది రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుంచి ఉన్నటువంటి నిబంధనలే. అప్పుడు సరే ఇప్పుడు తల్లికి వందనం అమ్మఒడి లేదు. అప్పుడు ఫీజు రియంబర్స్‌మెంట్ ఉంది. దానికి ఇది సహజంగా వర్తించేటటువంటియే. ప్రతిదానికి కూడా ఎట్లా పడితే అట్లాగా ఇచ్చేయరు. కొన్ని నిబంధనలు పెట్టకపోతే ఎట్లాగ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి అనే కాన్సెప్ట్ వర్కౌట్ కాదు గదా! పేదలకి ఇవ్వాలి. లెక్క ప్రకారం ఏ పథకం అయినా సరే. ఇక్కడ దాన్నేమంటామంటే వైట్ కార్డ్ హోల్డర్ లేదా పేదరికపు రేటుకి దిగువన ఉన్నటువంటి వాడు. మొన్ననే లెక్క చెప్పారు కదా! 10,000 రూపాయల లోపు పల్లెల్లో ఆదాయం, 12,000 రూపాయల లోపు పట్టణాల్లో ఆదాయం నెలకి. అవును. ఇది దాదాపుగా 100కి 80 ఇది ఒక 60% మంది 60-70% మంది ఆ రేంజ్‌లోనే ఉంటారు పల్లెల్లో. పట్టణాల్లో ఒక 40-50% ఉంటారు. ఎందుకంటే పట్టణాల్లో ఇప్పుడు కాస్త పెరిగినాయి ఆదాయ వనరులు. అయితే అధికారిక లెక్కల ప్రకారం చూస్తే 2 చోట్ల కూడా 80-90% మందికి ఉండదు ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక పునుగుల బండి అతన్ని చూస్తే నెలకు 10,000 ఆదాయం రాదు అతనికి. కానీ అతనికి వైట్ రేషన్ కార్డు హోల్డర్ ఉంటుంది. ఎందుకని? అతను అక్కడ అది ఏది ఒక ఫిక్స్డ్ ఇన్కమ్‌గా చూపించడం ఉండదు.